తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ అక్షరం కార్యక్రమంలో కవిత్వం డిక్షన్ గురించి, ఈ కవిత్వం డిక్షన్ అనేటువంటి ఈ పుస్తకంలో అనేకమైనటువంటి చాప్టర్స్, కవితా నిర్మాణ పద్ధతుల గురించి మనం తెలుసుకున్నాం. ఈ పుస్తకాన్ని నేను పరిశోధనాత్మక దృష్టితో, విమర్శనాత్మక దృష్టితో రాయడం అనేటువంటి జరిగింది. ఇది ఆంధ్రప్రభలో సాహితీ గవాక్షం అనే శీర్షిక కింద ప్రచురితమై అనేక మంది ప్రశంసలు పొందింది. వేలాది మంది కవులు, రచయితలు ఈ యొక్క కవిత్వం డిక్షన్ పుస్తకాన్ని చదివి తమ కవితా నిర్మాణ పద్ధతులను మార్చుకున్నటువంటి విషయాలు అందరికీ తెలుసు. మరి ఇవాళ ఈ కవిత్వం డిక్షన్లో వస్తువును బట్టి శిల్పం మారుతుందా అన్నటువంటి ఒక శీర్షికలో వచ్చినటువంటి వస్తువును బట్టి శిల్పం మారుతుందా అన్నటువంటి చాప్టర్ గురించి ఇవాళ తెలుసుకుందాం. ఇది ఎందుకంటే వస్తువు మరి శిల్పము అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరుగుతూనే ఉంది, ఎప్పటికీ అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వస్తువును బట్టి శిల్పం మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుందన్నమాట. అలా మారిన అంటే అనేకమైనటువంటి దృశ్యాలను కవి వర్ణిస్తున్న క్రమంలో శిల్పం కూడా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు నేను రాసినటువంటి మార్మిక నదులు, ఇందులో అనేక రకాలైన కవితా నిర్మాణ పద్ధతులతో కవితలు రాయడం జరిగింది. 300 పేజీలు ఉన్నటువంటి పుస్తకంలో మరి వందలాది కవితలు వైవిధ్యభరితమైనటువంటి శిల్పంతో, అంటే వస్తువును బట్టి ఇక్కడ శిల్పం ఎలా మారిందన్నటువంటిది మీరు తెలుసుకోవచ్చు ఈ పుస్తకం చదివితే. అందులో ఒక కవిత ఇవాళ ఒక్క ఉషస్సు కోసం అనేటువంటి ఒక కవిత మీకు వినిపిస్తాను. నెత్తిపైన ఆకాశం అందదు, కాళ్ళ కింద భూమి మిగలదు, వాడు చిరంజీవిగా 1000 ఏళ్ళు ఇక్కడే స్థిరంగానేం బతకడు. అంటే వాడు స్థిరంగా ఇక్కడేం బతకడు, అయినా వాడికి బతుకు ఫిలాసఫీ చెప్పడం వ్యర్థం, నిజంగా వాడెప్పుడో చచ్చిపోయాడు. కవి మాత్రం ఏం చేస్తాడు, రోజు 4 అక్షరాల పుల్లు గడ్డిని పేర్చి ఆవేశపు అగ్గిపుల్ల గీసి ఓ కవితను వెలిగిస్తాడు. అది టప్పున ఆరిపోతుంది. మార్పును ఆశించేవాడి కంటి చూపు తూర్పు కొండలపై మంచు పొగలా కరిగిపోతూనే ఉంటుంది. గూటిలో గుడ్డి దీపంలా పూరి గుడిసే చీకటి గుహలో పేదవాడి కంటిలో ఆశ మినుకు మినుకుమంటూనే రేయంతా వెలుగుతూ ఉంటుంది. తెల్లారగానే మనసంతా చీకటి నైరాశ్యం నిండిపోతుంది. దేశ చరిత్ర పుటలలో రక్తపు మరకలే. కొన్ని జాతులు ధరిత్రిపై కూలిపోతున్న పేక మేడలు. వాడి క్రూరత్వం అహింసా సిద్ధాంత గ్రంథంలో ఆఖరి అధ్యాయం. వాడి కపటత్వం, దోపిడీతత్వం పాలనా యంత్రాంగం కావడం కలికాల మహత్యం. ఓట్లేసిన ప్రజలు రాజకీయ తుఫానులు కూలుతున్న చెట్లు. ఇలా ఈ కవిత కొనసాగుతుంది. ఇక్కడ ఏంటంటే ఓట్లేసిన ప్రజలు ఏమిటి అంటే రాజకీయ తుఫానులు కూలుతున్న చెట్లు అని ఒక సింబాలిక్గా ఈ కవితను చెప్పడం జరిగింది. అంటే కవితా నిర్మాణంలో ప్రతీకలు అనేటువంటివి చాలా అవసరం. అంటే వస్తువు, ఇక్కడ ఏ వస్తువు గురించి చెబుతున్నానో మీకు అర్థమైపోయింది. సింబాలిక్గా మనం చెప్పడం, దానికి ఒక కొత్త శిల్పాన్ని తయారు చేసుకోవాలి. అందువల్ల ఆ శిల్పము వస్తువును బట్టి, కవిత్వం నిర్మాణంలో వస్తువును బట్టి శిల్పము ఎలా మారుతుందో అన్నటువంటి దానికి అనేకమైన ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మరి ఇవాళ అసలు కవిత్వం ఎలా పుడుతుంది, కవి హృదయంలో ఎలాంటి రసాయనిక చర్య అంటే రసచర్య జరుగుతుంది, వస్తువుకు కవి ఎలాంటి శిల్పాన్ని తొడిగిస్తాడు, కవితా నిర్మాణం జరిగే సమయంలో కవి ఎలాంటి మానసిక సంఘర్షణకు లోనవుతాడు, వస్తురూపపరమైన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు, వస్తువు ఎంపిక పట్ల కవులు ఎలా జాగరూకులై ఉండాలి, మొదలైన విషయాలన్నీ కవిత్వం డిక్షన్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు కవిత్వం ఎప్పుడు ఎలా పుడుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. శ్రీశ్రీ మహాప్రస్థానం రాస్తాడని కానీ, శివారెడ్డి మోహనామోహన కవిత్వం రాస్తాడని కానీ, ఎన్ గోపి కాలాన్ని నిద్రపోనివ్వనన్న కవితా సంపుటి వెలువరిస్తాడని కానీ,
వాటికి కేంద్ర సాహిత్య అకాడమీల అవార్డులు వస్తాయని కానీ అనుకొని ఉండరు. ఇక సినారే విశ్వంభర కవితా సంపుటికే జ్ఞానపీఠ అవార్డు వస్తుందని ఆయన ఊహించి ఉండరు. కవుల జీవితాల్లో ఊహించని సంఘటనలే జరుగుతాయి. కవిత్వం కూడా ఎవరూ ఊహించని మెస్మరిజం అన్నది ఒక్క తిలక్కే కాదు, కవులందరూ తెలుసుకోవాలి. అందుకే యువ కవులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, వచ్చిరాని కవిత్వాన్ని రాస్తూ పోవడమే. ఒకటి మాత్రం నిజం, కవిత్వం పుట్టే ముందు ఒక భావోద్వేగం లోపలికి ప్రవేశిస్తుంది. గుండెకు గుచ్చుకుంటున్నట్లు తిరుగుతూ ఉండిపోతుంది, వదలదు. ఏ పని చేస్తున్నా లోపల రసాయనిక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒక పదంతో, ఒక ఘటనతో లింకప్ అయినప్పుడు మనసు కాంతివంతమవుతుంది. వెంటనే రాయకపోతే చాలా కోల్పోతానని అనిపిస్తుంది. రాయకుండా ఉండడం అసాధ్యమవుతుందని కవిత్వం పుట్టకనే హెచ్ఆర్కే చక్కగా వివరించాడు. అంటే రాయకుండా ఉండడం అసాధ్యమవుతుందని కవిత్వం పుట్టుకను గురించి హెచ్ఆర్కే చక్కగా వివరించాడు. అంటే కవిత్వం రాసే ముందు కవులు ఒక ఉద్విగ్నతకో, ఏదో ఒక ఫీల్కో, లేదా స్పందనకో, మరే అలజడికో, భావోద్వేగానికో గురి కావడం సహజమే. అయితే కవితను నిర్మించే సందర్భంలో యువ కవులు అనేక సందేహాలతో కొట్టుమిట్టాడుతుంటారు. అసలు అది కవిత అవునో కాదో అంటూ చాలామంది తాము రాసిన కవిత్వం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. అలాంటి వారు గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, ముఖ్యంగా వారికి ఉన్నటువంటి అనుమానాల గురించి చెబుతున్నాను. నంబర్ 1, వస్తువు సరైనదేనా? ఈ విషయం పట్ల కవిత రాయవచ్చునో లేదో? కవితా నిర్మాణం సరైనదేనా? ఏ కవితా నిర్మాణ పద్ధతి సరైనదో? కవితలో వాక్య నిర్మాణం సంక్లిష్టంగా ఉందా? అస్పష్టత అంటే ఏమిటి? కవిత మరీ పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా? పొడుగైన కవితలు రాస్తే వ్యాసాలనుకుంటారా? ఎవడో పెద్ద కవి ఏ కుర్ర కవినో మెచ్చుకుంటే వాడిలాగే మనం కవిత రాయాలా? కవితలో ఏవో ప్రతీకలు, భావచిత్రాలు, ఇమేజరీ ఉండాలట. అవి నా కవితలో ఉన్నాయో లేవో? కవిత్వంలో సిమిలీస్ అని, మెటాపర్లని, సింబల్స్ అని, ఇమేజెస్ అని, డిక్షన్ అని అంటున్నారు. అవన్నీ తెలుసుకునే కవితలు రాయాలా? కవితా నిర్మాణాల్లో దృశ్యాలను కవిత్వం చేయాలని, పర్సోనిఫికేషన్ అని, సబాల్టన్ థియరీ అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఏవేవో చెబుతున్నారు. అవి మాకు తెలియనివే. మేము రాసిన కవితా సంపుటాలకు ముందు మాటలు పెద్ద కవులతో రాయించి తీరాలా? ఇలాంటి అనుమానాలను చాలామంది యువ కవులు వ్యక్తం చేస్తుంటారు. కొందరు నాతో వ్యక్తం చేశారు కూడా. కానీ కవిత్వం రాయడానికి ఇవన్నీ అవరోధాలు కావని కొత్తగా కవిత్వం రాసేవారు తెలుసుకోవాలి. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అనే శ్లోకంలో కవి తన ఇచ్ఛానుసారం సృష్టించడమే కాదు, ప్రజాపతి సృష్టించిన జగత్తు పోకడలను మార్చగలదన్నారు లాక్షణికులు. పోతన, షేక్స్పియర్ లాంటి గొప్ప కవులు గ్లామర్ను గురించి పట్టించుకొని కావ్యాలు రాయలేదు. అంటే గ్లామర్ గురించి, ఇక్కడ గ్లామర్ వేరు, గ్రామర్ వేరు. గ్రామర్ గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు, కానీ గ్లామర్ గురించి పట్టించుకున్నారు. నేటి ఆధునిక కవులు కూడా మొదట్లో ఇంగ్లీషు కవుల కవితలు చదివి కవిత్వం రాశారని యువ కవులు గుర్తుంచుకోవాలి. అసలు ఫ్రీ వర్స్, వచన కవిత్వం అన్నదే ఇతర దేశ కవులను చూసి మన వాళ్ళు రాయడం నేర్చుకున్నారనే విషయం గుర్తుంచుకోవాలి. వస్తువు ఏది ఉండాలనేది కవి ఇష్టం. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో సమాజంలో సంస్కృతి విధ్వంసమే కాదు, మానవ విలువలకు అర్థాలే మారిపోయాయి. విప్లవం, మార్పు, అస్తిత్వం, సిద్ధాంతాలు, సామాజిక స్పృహ, ప్రేమ, స్నేహం, జాలి, కరుణ, బంధాలు, అనుబంధాలు, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇలా ఏ వస్తువు తీసుకున్నా మునుపటిలా లేవు. ఇవాళ అన్నీ మార్కెట్ వస్తువులయ్యాయి. కన్జ్యూమరిజం రాజ్యమేలుతోంది. నోస్టాలజీ గురించి మాట్లాడటం, రాయడం కూడా కొందరికి నచ్చదు. విలువల గురించి బాధపడే వారిని లౌక్యం తెలియని పిచ్చివాడనుకుంటున్నారు. డబ్బు ఎలా సంపాదించాడు, ఎన్ని అకృత్యాలు చేసి అధికారంలోకి వచ్చాడన్నది కాదు, ఎంత సంపాదించాడో వాడి వల్ల మనకేంటి ఉపయోగం అన్న దాన్ని బట్టే మనుషులను గౌరవిస్తుంది సమాజం.
మారుతున్న సమాజంతో పాటు మనుషులు మారాలా వద్దా అన్న విషయం కూడా తేల్చుకోలేకపోతున్నారు. నూతన్ ప్రసాద్ ఓ సినిమాలో అన్నట్టు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాదు, సమాజం ప్రపంచీకరణ ప్రమాదంలో పడింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ ఆత్మ సంఘర్షణకు లోనవుతున్నారు. నిరుద్యోగులు, చిరుద్యోగులు, రైతులు, కార్మికులు బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాజ్యహింసను ప్రశ్నించాల్సిన మీడియా అందంగా వాటికి ప్రచారం కల్పిస్తోంది. ఒకప్పుడు నాయకులు నీతిమంతులుగా, ఆదర్శవంతులుగా ఉండేవారు. నేడు అవినీతిపరులు, అక్రమ సంపాదనాపరులే నాయకులై భావి పౌరులకు ఆదర్శమవుతున్నారు. కోట్లు కొల్లగొట్టడమే నేటి నాయకుల, అధికారుల, మేధావుల ఆదర్శమవుతోంది. మతం కొత్త రూపంలో దోపిడీదారులకు ఉపయోగపడుతోంది. భక్తి, ఆధ్యాత్మికత లాభసాటి వ్యాపారమైపోయింది. సినిమాలు విష సంస్కృతిని ప్రజల మెదళ్లలోకి ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సున్నిత మనస్కులైన కవులు మాత్రమే అనేక విషయాలపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కవులు వ్యక్తిగతమైన బాధలు కవిత్వీకరించినా వారి బాధలకు మూలాలు అస్తవ్యస్తమైన వ్యవస్థలో ఉన్నాయన్న సంగతి మరచిపోరాదు. అందుకే కవులు ఏ వస్తువుపైన అయినా కవిత్వం రాయవచ్చు. ఎందుకంటే ఎక్స్ట్రీమిస్టులు కూడా ఎస్కేపిస్టులుగా మారిపోయిన సంధికాలం ఇది. అభ్యుదయ రచనలు, విప్లవ రచనలు చేసిన కవులు, రచయితలు పదవులకు అమ్ముడుపోయిన విలువల రాహిత్య సమాజంలో మనమున్నాం. కవులు ఫలానా వస్తువుపైనే కవిత్వం రాయాలని ఎవరు ఖచ్చితంగా చెప్పగలరు? ఇక కవితా నిర్మాణ పద్ధతి అంటారా? ఏ కవి అయినా తనకు ఇష్టమైన అనువైన కవితా నిర్మాణ పద్ధతిని చేపట్టి కవిత్వం రాయవచ్చు. కొందరు పెద్ద కవులు తమ కూటాల్లో ఉన్న యువ కవులను ప్రోత్సహించడానికో, స్వలాభానికో, స్వార్థానికో వారిని పొగిడి వారి కవితా సంపుటాలకు ముందు మాటలు రాస్తుంటారు. అంత మాత్రాన కాఫీ కవుల, కుకవుల, అనుకరణ కవుల కవిత్వాన్ని గొప్ప కవిత్వం అని భ్రమపడకండి. అలానే రాస్తేనే అది మంచి కవిత్వం అని పొరపడకండి. ఏది మంచి కవిత్వమో కాదో కాలమే నిర్ణయిస్తుంది, పాఠకులే నిర్ణయిస్తారు. కవిత్వం అంటే తెలియని న్యాయ నిర్ణేతలు అస్మదీయులకు వారి కవితా సంపుటాలకు అవార్డులు ఇచ్చినంత మాత్రాన అవి గొప్ప కవితా సంపుటాలు కావని గుర్తించండి. అసమర్థులు అందలాలెక్కి అవార్డు కమిటీలకు న్యాయ నిర్ణేతలైనంత మాత్రాన మంచి కవిత్వాన్ని గుర్తిస్తారనుకోకండి. చలం అన్నట్టు కవిత్వాన్ని తూచే తూనికరాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర లేవని గుర్తించండి. ప్రభుత్వాలు కవితా సంపుటాలకు ఇచ్చే అవార్డులు కవిత్వం స్థాయిని నిర్ణయించలేవని ప్రతి యువ కవి తెలుసుకోవాలి. అసలు అవార్డుల కోసం కవిత్వం రాయకూడదు. కవిత్వం చదివే సహృదయులు ఇచ్చే అవార్డుల కన్నా ప్రజల సొమ్ము మెక్కి మదమెక్కిన అకాడమిక్ అహంకారులు, మానవ రూపంలో ఉన్న దానవులైన అన్యాయపు మేధావుల మెదళ్లకు కవిత్వం తెలుసని అనుకోవడం కన్నా పెద్ద మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఈ దేశంలో కష్టించే వారికి, ప్రతిభావంతులకు న్యాయం జరగదని గుర్తించండి. అందుకే కొత్తగా కవిత్వం రాసేవారు ఎవరి ప్రభావానికి లోను కాకుండా మీదైన పద్ధతిలో కవిత్వం రాసుకుంటూ వెళ్ళండి. మిమ్మల్ని ప్రోత్సహించేవారు, మీ కవిత్వాన్ని ప్రేమించేవారు కొందరు ఉంటారు. కాకపోతే కవిత్వం సంజీవని లాంటిది. దాంతో మీరు బతకాలి, ప్రజలను బతికించాలి. అలా అని మీ ఆత్మ సంఘర్షణ, అశాంతి, అలజడుల నుండి ఉపశమనం పొందడానికి కవిత్వం రాయకూడదని నేను చెప్పను. ఎవరు ఏ పద్ధతిలో కవిత్వం రాసినా అది కవిత్వంగా ఉంటే చాలు. కొందరు దృశ్యాలను అద్భుతంగా, తీరిగ్గా కవిత్వీకరించవచ్చు. మరికొందరు పర్సోనిఫికేషన్ పద్ధతిలో వస్తుతత్వాన్ని ఇతరేతర దృశ్యాల్లో, భావాల్లో, భావనల్లో, మానసిక స్థితుల్లోకి చొచ్చుకుపోయి గొప్ప ఇమేజెస్తో కవిత్వం నిర్మించవచ్చు, మెస్మరిజం చేయవచ్చు. మరికొందరు తమ కులాన్నో, వర్గాన్నో, జెండర్నో వస్తువులుగా సబాల్టన్ థియరీని అనుసరిస్తూ కవిత్వం గుప్పించవచ్చు. ఎవరు ఏ విధమైన కవితలు రాసినా వాటిని కాలమే జల్లెడపడుతుంది. అయితే కవులు కాలానికి ప్రతినిధులు, చైతన్యానికి ప్రతీకలు. అందుకే కవిని కదిలిస్తే కాలం డొంకంతా కదులుతుందని శ్రీశ్రీ అన్నారు. ఇక కవితల్లో వాక్య నిర్మాణం ఎలా ఉండాలి? పొట్టి వాక్యాలతో కవిత్వం రాయవచ్చా?
కవితాపాదాలు పొడుగ్గా ఉండాలా అన్నది కవి ఎంచుకున్న వస్తువును బట్టి, అతనికి తెలిసిన కవితా నిర్మాణ రహస్యం బట్టి ఉంటుంది. పెద్ద కవుల కవితలు పరిశీలించండి. వారు పెద్ద కవితలు రాసినా సమర్థించుకుంటారు. ఎందుకంటే ఆర్య వ్యవహారమున దుష్టంబు గ్రాహ్యంబు కదా. అంటే పెద్ద కవులు కొండకొచో తప్పులు చేసినా అది దుష్టత్వం కాదని వెనుకటికి ప్రౌఢ వ్యాకరణం రాసిన బహుజనపల్లి సీతారామయ్య లాంటి పెద్ద మనిషి సెలవిచ్చాడు. పాపం వారిపైన ప్రేమతో ఆ వ్యాకరణకర్త పెద్ద కవులను వినవేసుకొచ్చాడు. లేకపోతే కరకంఠుడు, గండ్రగొడ్డలి లాంటి దుష్ట సమాసాలు వాడిన పెద్ద కవుల వలె చిన్న కవులు వాడి ఉంటే ఇంకేమైనా ఉండేదా? అసలు వ్యాకరణమే ప్రజల జీవద్భాషను కూనీ చేసిన వక్రీకరణ అని చాలామందికి తెలియదు. ఇది పెద్ద స్టేట్మెంట్. అసలు వ్యాకరణమే ప్రజల జీవద్భాషను కూని అంటే హత్య చేసిన వక్రీకరణ అని చాలామందికి తెలియదు. ప్రజలదే నిజమైన భాష. దాన్ని సంస్కరించడం ఏమిటి, గ్రాంధికం చేయడం ఏమిటి? దీనిపైన గిడుగు రామ్మూర్తి పంతులు గారు మరి ఎంత పోరాటం చేశారో మీకు అందరూ తెలుసు. ఇక్కడ వికసించిన పువ్వును చూసి ఆనందించాలే కానీ తన జడలో పెట్టుకోవడానికి స్వార్థంతో తుంచడం లాంటిదే ప్రజల భాషకు వ్యాకరణం రాయడం అన్నది. ఈ సత్యం నేటి కవులు గుర్తించుకోవాలి. అంతేకాదు పాఠ్యాంశాల్లో వచన కవిత్వం చేర్చాలని నిలదీయాలి. వ్యవహారిక భాషే నిసర్గ రమణీయం, వాడుక భాషే ప్రామాణిక భాష. ఎవరి మాండలిక భాష వారికి శ్వాస లాంటిది. మాండలిక భాషలోనూ కవిత్వం రాయవచ్చు, కాకపోతే అది ఇతర ప్రాంతాల వారికి నచ్చకపోవచ్చు. అసలు వ్యాకరణ సూత్రాలన్నీ కొందరి స్వార్థపరుల కుట్రలని గుర్తించాలి. అందుకే శ్రీశ్రీ కవులు శ్మశానాల లాంటి నిఘంటువులు వ్యాకరణాల సర్ప పరిష్వంగం నుండి బయటపడాలన్నారు. తిలక్ నుండి నేటి సినారే వరకు పెద్ద కవులంతా వచన కవిత్వం రాశారు. కొందరు అంటే తిలక్ కాలం నుంచి వచన కవిత్వం ఉందని కదా, అంతకుముందే వచన కవిత్వం ఉంది. కొందరు చిన్న చిన్న కవితాపాదాల్లో గొప్ప అర్థం స్ఫురించేలా కవితలు అల్లుతారు. నేడు కొందరు భావావేశంతో ఊగిపోతూ భాషతో జిమ్మిక్కు చేస్తూ అవసరమున్న ఎక్కడో ఒక చోట ఒక ప్రతీకను వేసి కవితను రాసి పేపర్లో ప్రకటించుకొని, ఎందుకంటే అక్కడ అస్మదేయులు ఉంటారు కాబట్టి గొప్ప కవులుగా ఫీల్ అవుతుంటారు. వారికన్నా యువ కవులే మంచి కవిత్వం రాస్తున్నారని మాలాంటి వారికి కొందరికే తెలుసు. వారంతా అవుట్డేటెడ్ కవులు. యువ కవులు చిన్న చిన్న కవితా పాదాలు రాస్తూ కవిత్వం రాయడం ప్రాక్టీస్ చేయాలి. పొడువాటి కవితల కన్నా చిన్నపాటి కవితలు రాయడం అభ్యాసం చేయాలి. అలా చేయడం వల్ల భాషతో పాటు కవితా నిర్మాణం కిటుకులు తెలుస్తాయి. అంతేకాదు కవులు తగిన పదాల కోసం, ఫీలింగ్స్ను పట్టి ఇచ్చే పదబంధాల కోసం నిరంతరం అన్వేషించాలి. అంటే కవి తన్ను తాను తవ్వుకోవాలి. అప్పుడే రాజశేఖరుడన్న లాక్షణికుడు అన్నట్టు కావ్యాన్ని అంటే కవితను సృజించే ప్రతిభ బయటపడుతుంది. దీన్నే ఆయన కారయిత్రి అన్నారు. అయితే మీ కవితను అసూయతత్వం లేకుండా ఆస్వాదించే వారికే మొదట వినిపించండి. అలాంటి వారిలో కవితా సౌందర్యం ఆస్వాదించే శక్తి ఉంటుంది. అంటే భావయిత్రి. వారినే సహృదయులు అంటారు. ఇక ఉపమానాలు, ప్రతీకలు, భావచిత్రాలు అన్నీ ఇతరుల కవితలు చదవగా అవే వస్తాయి. దేనితో పోల్చాలి అన్నది కామన్ సెన్స్కు చెందిన ప్రశ్న. రామ రావణ యుద్ధాన్ని వర్ణించే సందర్భంలో వాల్మీకి అన్నట్టు ఆకాశానికి ఆకాశమే ఉపమానం అంటే పోలిక, సముద్రానికి సముద్రమే ఉపమానం, గగనం గగనాకారం, సాగరం సాగరోపమహ అన్నట్టు ఇవేవి తెలియకనే మన జానపదుల్లో కవిత్వం పుట్టుకొచ్చింది. కొనబోతే కొరవి, అమ్మబోతే అడవి, ఏట్లో రాయేసినట్టు, గోడకు చెవులు, రాళ్ల చేనులో గుంటక లాంటి సామెతలు ఆ మాటల్లో కవిత్వం లేదా? కాకపోతే మన వాళ్ళు పాశ్చాత్య కవితా నిర్మాణాలను అనుకరించి వచన కవిత్వం రాయడం నేర్చుకున్నారు. పద్య కవిత్వం అమ్మ లాంటిది, ఈ కాలానికి సరిపోకపోవచ్చు. కానీ వచన కవిత్వం ప్రియురాలు లాంటిది, అది మన అవసరం. తల్లి లాంటి పద్యాన్ని వృద్ధాశ్రమాల్లో అంటే పాత పెట్టెల్లో, లైబ్రరీల్లో దాచి పెట్టారు. ప్రియురాలి లాంటి వచన కవిత్వం పేపర్లో, వేదికల్లో లొలుకుతోంది. ముసలి తల్లిని ఆదరించకపోయినా ప్రేమించాలి కదా. అలా పద్యాలు చదువుకోవడంలో తప్పు లేదు. సరే, వచన కవిత్వం రాయడం అనివార్యం గనుక యువ కవులు పద్యాల లాంటి వచన కవితలు రాయకుండా శుద్ధ వచనంతో వచన కవితలు రాయడానికి ప్రయత్నించాలి.
నేడు మన వర్ధమాన కవులు అనేక భావజాలాలతో కవిత్వం రాస్తున్నారు. అయితే లాటిన్ అమెరికన్ కవులు, రష్యా, ఫ్రెంచి కవుల కవిత్వంలోని ఫైర్ వేరు, ఇమేజరీ వేరు, అభివ్యక్తి వేరు. ఇక్కడ సార్క్ దేశాల కవుల కవితల్లోని వేదన వేరు. మతం మానవ జాతి విధ్వంస రూపంలో భారతదేశంలో ఆవిర్భవిస్తోందన్న భయం ఇక్కడి ప్రగతిశీల కవుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వీరికి టెర్రీ ఈగల్టన్ చెప్పినట్టు భావజాలం మూసపోసిన రూపం కాదు, అది రాజకీయ మతపరమైన రసాత్మక రూపాల సమాహారం అన్నది నేడు మతశక్తులపై కవితలు రాస్తున్న నూనెల శ్రీనివాసరావు లాంటి వర్ధమాన కవులను బాగా ప్రభావితం చేస్తోంది. మతం రాజకీయాల గుట్టు రట్టు చేస్తూ ధైర్యంగా నేటి వర్ధమాన కవులు కవితలు రాస్తున్నారు. అలాంటి వారిలో నూనెల శ్రీనివాసరావు ఒకరు. ఈయన కవిత్వం డిక్షన్ చాలా బాగుంటుంది. విశాఖకు చెందిన నూనెల శ్రీనివాసరావు స్పష్టమైన రాజకీయ మతపరమైన అవగాహనతో ప్రపంచీకరణ విధ్వంసాల మానవ జీవన వికృత రూపాల విషాద దృశ్యాలకు చలించి కదిలించే కవిత్వం రాస్తున్నారు. జాతి గుండెల్లో గుణపం దించి జాతీయవాదాన్ని నినాదంగా మార్చగల టక్కు ఠమారీలు మానవత్వాన్ని ప్రబోధించే మతాల అభిమతాలను మార్చి పీకలు తెగ్గోసే పిడికత్తులుగా ఏమార్చి రక్తపు టేరులు పారించగల మతోన్మాదులు వీళ్ళు. వీరి మాటలు మదిలో చల్లకుండా, వీళ్ళ చేతలు కడుపులో నిప్పుకుండా అంటూ కవిత్వమే చెలరేగిపోతారు. భావాభివ్యక్తిలో ఎంత ఆవేశమున్నా చల్లకుండా నిప్పుకుండా లాంటి పదునైన సహజమైన పదబంధాలు సృష్టించే విషయాన్ని ఈ కవి మర్చిపోలేదు. ఎవరో వాడిన పాత పదబంధాలను వాడకపోవడంలోనే కవి గొప్పతనం బయటపడుతుంది. బెంగాల్ యువ కవుల్లో నిప్పుకొండ లాంటి పదబంధాలు కనిపిస్తాయి. అయితే వామపక్ష భావాలున్న శ్రీనివాసరావు బెంగాల్ యువ కవుల కవితలు చదివి ఉండవచ్చు. అయితే మతం చాటున పాలన సాగించే నాయకుల మాటలు మదిలో చల్లకుండా కడుపులో నిప్పుకొండలా ఉంటాయని చెప్పడం కొత్తగా ఉంది. అంతేకాదు, చల్లకుండా కడుపులో ఆకలిని తీర్చాలి, కానీ అది మనసును మాత్రమే చల్లబరుస్తుంది. ఇక్కడ చల్లకుండా నాయకుల అబద్ధపు మాటలకు ప్రతీక. వారు రగిలించే మత ఘర్షణ రావణ కాష్టంలో ఎందరో అమాయకులు బలి కావడంతో పాటు ఎన్నో కుటుంబాల్లో అంతులేని దుఃఖం నిప్పుకొండగా రగులుతూనే ఉంటుంది. నిప్పుకొండ అనే పదబంధంతోనే అంతులేని బాధను ధ్వనింపచేశాడు ఈ కవి. ఆధునిక కవితాభివ్యక్తిలో ఇదొక బలీయమైన అభివ్యక్తి తాలూకు డిక్షన్. అంటే వస్తువును బట్టి శిల్పం ఎలా మారిందో చూడండి. అలాగే వస్తువును కవిత్వం చేయడంలో నూనెల శ్రీనివాసరావు ఎంతో ఆత్మ సంఘర్షణకు లోనవుతారు. ఊహించనివేవో నా చుట్టూ నిజాలై తిరుగుతున్నాయి, ఏవో కట్టుబాట్లు మరేవో అడ్డుగీతలు, అనాదిగా నన్ను ఇతరులను నా నుండి విడదీసి వికసించే నా నవ నాగరిక నేత్రాలకు అనాగరిక నల్లపట్ట కట్టి వెనుకటి చీకటి గుహల్లోకి ఈడ్చుకుపోతున్నాయి అంటూ మరో కవితలో దేశంలో జరుగుతున్న అనాగరిక ఆటవిక సంఘటనలను కవిత్వంగా శిల్పీకరిస్తాడు. వెనుకటి చీకటి గుహలు సిమిలీగా చెప్పినటువంటి ఇది ఆటవిక నాగరికత అన్న విషయం కవి చెప్పకనే సింబలైజ్ చేస్తున్నాడు. ఇతరులను నా నుండి విడదీసి అనడంలోనే విధ్వంస ప్రపంచీకరణ రహస్య దృశ్యాల నీడలను అక్షరీకరిస్తున్నాడు ఈ కవి. ఆధునిక కవులు, ముఖ్యంగా కొత్తగా కవిత్వం రాస్తున్న కవులు ప్రపంచ పరిణామాలను పసిగట్టాలి. భారతదేశం లాంటి కులోన్మాద మేధావుల మతోన్మాద నాయకుల రక్తంలో ప్రవహిస్తున్నది అనాగరిక ఆటవిక హింసోన్మాద కోష్ణ రక్తమేనని గ్రహించాలి. ఆటవిక హింస రాజ్యహింసగా, మతహింసగా, ఆధిపత్య కులహింసగా ఎలా కొత్త రూపం ధరించిందో, దోపిడీకి ఎలా పరోక్షంగా సహకరిస్తుందో ఈ కవి చాలా కవితల్లో అద్భుతంగా కవిత్వీకరించాడు. నేత్రాలు లాంటి సంస్కృత పదాలు వాడకుండా చక్కని వాడుక భాషను ఉపయోగించి కవితలు రాస్తే నూనెల శ్రీనివాసరావు ఒక మంచి కవిగా, అద్భుతమైన అభివ్యక్తి ఉన్న ఆధునిక వచన కవిగా ఆవిర్భవిస్తాడన్నది నాకైతే సందేహం లేదు. అంటే సాధ్యమైనంత వరకు కవులు సంస్కృత పదాలను తగ్గించాలి. అంటే పూర్తిగా ఇప్పుడు నేను కూడా 10 సంపుటాల్లో రాసినందులో అనేక సంస్కృత పదాలు వస్తూ ఉంటాయి, కానీ సాధ్యమైనంత వరకు తగ్గించాలని చెబుతున్నాను. కవిత్వం లేని సమాజం నీరు లేని చిలిమ లాంటిది, పూలు లేని తోట లాంటిది. కవిత్వం చీకటిలో మగ్గుతున్న ప్రజలకు దారి చూపే టార్చ్ లైట్ లాంటిది.
బోర్డమ్గా ఫీల్ అవుతూ సౌందర్య లేశం చూసి ఆనందించలేని పరుగు పందెం లాంటి యాంత్రిక జీవితంలో కవిత్వం ఒక సౌందర్య రసావిష్కరణ పూలవనం, మానవతా పరిమళాలు ప్రసరించే భావుకుల లోకం. కవిత్వం రాయడం చక్కగా వంట చేయడం లాంటిది. అగ్గిపుల్ల గీయడంలో, గ్యాస్ స్టవ్ వెలిగించడంలో, బియ్యం వేయడంలో, నీళ్లు పోయడంలో, అలా ఉడికినదో లేదో చూస్తూ టేస్ట్ చేస్తూ వంట చేయడంలో ఎంత జాగరూకతతో ఉంటామో కవిత్వం రాయడం కూడా అంతే. అది ఒక కళాత్మక కళ. కాస్త జాగ్రత్తతో కొన్ని మెలకువలు పాటిస్తే ఎవరైనా కవిత్వం రాయవచ్చు. ఆధునిక సంక్షోభ జీవన సమరంలో కవిత్వం మనకు ఒక పెద్ద ఊరట, బతుకుకో బాసట, ఒక భరోసా. ఈనాటి యువకులకు, కవయిత్రులకు మనసుకు స్వాంతననిచ్చే నిజమైన ప్రియుడు, ప్రియురాలు, స్నేహితులు, హితులు కవితలే. అందుకేనేమో ఇస్మాయిల్ కష్టాలు, సంక్షోభాల జీవితం నుండి కవిత్వం ఆనందాన్ని పిండి ఇవ్వాలి అన్నారు. ఇది కవిత్వం డిక్షన్లో ఉన్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి చాప్టర్. వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.